ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియ చెప్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కదా, ఈరోజు అంతా మనకి నెలంతా ఏంటంట క్రిస్మస్ నెల కాబట్టి నిజంగా హ్యాపీ క్రిస్మస్. రోజు హ్యాపీ క్రిస్మస్. ఆమేన్. దేవుడు మనకిచ్చిన ఈ సంతోషాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఆయనకి మహిమ ఘనత చెల్లిస్తూ ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? దేవుని స్తోత్రం. బాగున్నారమ్మా? ఎవరైనా అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి కోసం నేను పేర్లు ఎత్తి పట్టి ప్రార్థన చేస్తున్నానమ్మా. లిస్టు రాసుకున్నాను. నాకు తెలిసిన అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి పేర్లు నా లిస్టులో రాసుకున్నాను. ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మాలాంటి చిన్న సేవకులు కదా, చిన్న సేవకులం మేము. మరి ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇంటిని మా యొక్క పేద కుటుంబాలను దర్శించాలి. మేము చిన్న సేవకులము, మా చిన్న సంఘము, తర్వాత మా చిన్న కుటుంబాలు. మా సంఘంలో కూడా ఎవ్వరు కూడా ఒక మంచి ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు మా దగ్గర లేరు. కానీ అంతకంటే దీన బిడ్డలైన ప్రభువుని ప్రేమించే ఘనమైనటువంటి సంఘాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అదే మా జీవితంలో నిజమైన క్రిస్మస్. అందుకనే క్యారల్స్ చేస్తున్నాం, ప్రతి ఒక్క ఇంటిని దర్శిస్తున్నాం. వారెంతో మమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. వారికి ఉన్నది దేవునికి కానుక పెడుతున్నారు. తప్పకుండా వారి కుటుంబాలు ఈ సంవత్సరం అంతా కదా 11 నెలలు కాచి కాపాడి 12వ నెలలోకి అడుగుపెట్టిన ఆ దేవదేవునికి మనమేమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోలేం. దేవుని బిడ్డలారా, కష్టపడటమే దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. నాకైతే నిజంగా కష్టపడటం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. ఎంత కష్టమైనా సరే దేవుడు నిజంగా నన్ను నేను చూసుకోకుండా కష్టపడి నా సంఘమును, నన్ను ప్రేమించే బిడ్డల్ని, నేను సేవ చేసిన బిడ్డలు, నా సంఘమే కాదు నన్ను ప్రతి ఒక్కరు ప్రేమిస్తున్న ప్రతి ఇంటికి బిడ్డని. ఒక ఇంటికి వెళ్ళానంటే 4 ఇల్లుళ్ళు చూసి నిజంగా వాళ్ళు ఒక మాట చెప్పి వెళ్తా. పాండ్రంగపురం నిన్న వెళ్ళాము. వెళ్తే ఒక అమ్మాయి, హిందువులు 4 పరిగెట్టుకుంటూ వచ్చారు. పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే నేను అంటున్నా, మేము పాటలు పాడుతుంటే ఒక చోటాకు వచ్చారేమో అని నేను అనుకున్నాను. కానీ అంతా అయిపోయిన తర్వాత ఆమెను అడుగుతుందమ్మా, ఆ సంఘ బిడ్డను అడుగుతుంది, మీ మమ్మీ గారు ఎవరు హిందువులు అంటే, అయ్యో మా మమ్మీ ఈవిడే. ఎందుకంటే నా హైట్ వెయిట్ని చూసి గుర్తుపట్టలేదేమో కదా. సారీ, వాళ్ళు హిందువులు తెలియదు కదా అంటే, అమ్మ ఆమె గబగబ ఒక 500 కానుక పట్టుకొని వచ్చింది. ఏంటమ్మంటే ఆమె ఒక్క మాట చెప్పింది, అమ్మ ఇక్కడున్న మరి మా మంగక్క అనగా దేవుని బిడ్డ, ఆమె ముఖం చూసి ఇలా ఆమెదంట బంగారం పోయిందంట. బంగారం పోయి 3 నెలల నుంచి అసలు ఎత్తకని ప్లేస్ లేదంట, దొరకలేదంట. దొరకపోతే ఇట్లా దారం వెళ్తుంటే ఆ మా సంఘ బిడ్డ ముఖం చూసి, ఆ ముఖం చూసి ముఖమే చూసి, అమ్మ ఈమె ఎప్పుడు మా దేవుడు గొప్పోడు, మా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఏదనుకున్నా చేస్తాడ్రా అని మా దేవుడు గురించి చెప్తా ఉంటుంది కదా. నిజంగా వీళ్ళు దేవుడు గొప్పోడైతే తప్పకుండా నా పోయిన బంగారం దొరకాలి మాట మనస్సులో అనుకుందంట. ఎంత అద్భుతమైన కార్యం. అసలు ఇవే నిజమైన క్రిస్మస్లు అంటే మనకి అనుకోగానే అని ఇంటికి వచ్చిందంట. ఇంటికి రాగానే తన భర్త అన్నాడంట, అమ్మాయి బంగారం ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా? ఎక్కడేసానంటే ఆ బీరువా కనీసం 10 సార్లు ఎక్కిందంట. వాళ్ళ ఆయన ఆ బీరువాల నుంచి ఆ బంగారం తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టి, ఇక అదేం జరిగిందనేది మనకు తెలియదు కానీ తెచ్చిచ్చాడంట. అప్పుడు ఆమె పరిగెట్టుకుంటూ వచ్చి 500 కానుకిచ్చి, ఆ దేవుడు గొప్పడమ్మా. అసలు ఇప్పుడు కూడా మీరు వచ్చింది నాకు తెలియదు, కానీ పాటలు పాడుతుంటే నాకు ఎందుకో అట్లా దేవుడు, అమ్మగారు వచ్చారు, మమ్మీ గారు అని వచ్చానమ్మా. దేవుడు, మీ దేవుడు గొప్పోడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, ఇలా ఏ ఇంటికి వెళ్ళినా అద్భుతమైన రీతిలో నేను మంచి సాక్ష్యాన్ని వింటున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఇల్లు ప్రభు దీవిస్తున్నాడు. ఆమేన్. మంచిది. దేవుడు ఈరోజు ఒక చక్కటి వాగ్దానం నీతో కూడా మాట్లాడుతున్నాడు. మీ ఇంటిని కూడా దర్శిస్తున్నాడు. మీకు కూడా శుభవచనాన్ని పలకబోతున్నాడు. నిజంగా మిమ్మల్ని బట్టి కూడా చుట్టుపక్కల ఉన్న వారిని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. అదే ఈ సంవత్సరం మనకిచ్చినటువంటి గొప్ప కృప. ఒక చిన్న మాట, మరి కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరికీ తెలుసు కదండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. మన వెంట వచ్చే ఏంటో చెప్పండి, దేవుని యొక్క సన్నిధిలో
ఈ సంవత్సరంలో మన వెంట ఏమొచ్చినాయి అంటారండి కదా. ఎన్ని అనారోగ్యాలు మన వెంటాడినా వాటిని దేవుడు తీసేశాడు. ఎన్ని సమస్యలు మనల్ని వెంటాడినా దేవుడు తీసేశాడు. ఎన్ని ఆర్థిక అప్పులు మనల్ని వెంటాడినా ప్రభు వాటి నుంచి మనల్ని ప్రశాంతత ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ. ఏమిచ్చాడు దేవుడు మనకి చెప్పండి? ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం, కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము ఎక్కువ మందిరంలో నేను నివాసం చేసేదను. దేవుని స్తోత్రం. నిజంగా ఈ సంవత్సరంలో ఏ ఆదివారమైనా మానేసావా? ఏ మంగళవారమైనా మానేసావా? నిజంగా దేవుని చిరకాలము ఎక్కువ మందిరంలో నేను నివాసం చేసేది. మనము ఈ సంవత్సరం దేవునికి చెల్లించవలసిన అద్భుతమైనటువంటి కృపా పండుగ ఏంటంటే మందిరం మానకుండా ప్రభువుని స్తుతించడం. సరే, ఏదైనా అనారోగ్యం ఉంటేనో ఎమర్జెన్సీ అయితేనే కానీ మనం ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి రావటం ఎంతో మనకి చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేసే కృపను ప్రభు మనకిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో ఈ వాక్యం వింటున్నా దేవుని బిడ్డ, నీవు బ్రతుకు దినములన్నిట ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని వెంటాడినా ఈ సంవత్సరంలో గెలిచావు. మరణాంధకారంలో నుంచి, శోధన అంధకారంలో నుంచి, కన్నీళ్ళ అంధకారంలో అసలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కృప ఎంత క్షేమమునిచ్చాడంటే, అందుని బట్టే మనము కొత్త సంవత్సరంకి వెళ్ళే ముందు, క్రిస్మస్ చేసుకునే ముందు, దేవా నిజంగా నేను బ్రతికిన ఈ దినములు, ఈ 11 నెలల 10వ తారీఖు వరకు నిన్ను నిజంగా నా జీవితంలో నువ్వు చేసిన ఈ దినములన్నీ నీ కృప నన్ను ఎంత బలపరిచింది నాయనాని. మనం దేవునికి స్తుతించే వారిగా ఉందామా? తప్పకుండా స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రిస్మస్ చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ప్రతి బిడ్డను దీవించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో ఒక గొప్ప ఆశీర్వాదం, ఆరోగ్యం దీవెనిచ్చి నిలబెట్టుకొని ఆనందంగా సమస్తమును జరిగించమని, శోధకుడిని బంధించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.